ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. 5వ రోజు డే 5 స్కందమాత, ఇటు సరస్వతీదేవి స్వరూపం. ప్రతి రోజులో ఉండే ప్రతి విషయము ఎంత డెప్త్లో ఉందంటే నీకు కవర్ చేయడం కూడా ఇబ్బందే. కానీ ఈరోజు మనము ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ వన్ థింగ్, అంటే ఈ 5వ రోజు చాలా ఉన్నాయి కానీ అందులోంచి ఒకటి పిక్ చేస్తున్నాను నేను. అదేంటంటే కంపాషన్ అండ్ సెల్ఫ్ లవ్. అంటే మన మీద మనకి ఇష్టం. అవునండి, మన మీద మనకి ఇష్టం కొత్తగా చెప్పేది ఏముంటే ఆబ్వియస్లీ ఎవ్రీబడి లైక్స్ దెమ్సెల్వ్స్, బట్ ఇట్ ఈస్ అబౌట్ డూ యూ రియల్లీ లైక్ వాట్ యు సీ ఇన్ ద మిర్రర్ అంటారు కదా. అంటే ద వే యూ ఆర్, ద వే యువర్ పర్సనాలిటీ ఈజ్ రైట్ నౌ. ఓకే, నేను కొన్ని విషయాలు బాగా చేయగలను, కొన్ని బాగా చేయలేను. ఐ కెన్ ఓన్లీ ఎర్న్ దిస్ మచ్ మనీ, సంబడి ఎల్స్ మే బీ ఎర్నింగ్ మోర్ దెన్ మీ. నాకు ఇంతే ఫిట్నెస్ ఉంది, ఇంకొకరికి కొంచెం ఎక్కువ ఫిట్నెస్ ఉంది. నా యాటిట్యూడ్, నేను జనరల్గా ఒక క్రౌడ్లో నేను కొంచెం అంత కంఫర్టబుల్గా ఉండలేను. కొంతమంది ఏంటంటే అందరితో ఒక 100 మందితో అయినా మాట్లాడుతూ చురుగ్గా ముందుకు వెళ్ళిపోతారు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ అమ్మవారి స్వరూపాలే. అంటే మీలో ఈ పర్సనాలిటీ ఇచ్చింది కూడా ఆవిడే. అఫ్కోర్స్ మీ లైఫ్లో జరిగిన ఈవెంట్స్, మీరు కలిసిన పీపుల్, చిన్నప్పుడు మీ ఇంట్లో జరిగిన విషయాల వల్ల మీ పర్సనాలిటీ షేప్ అప్ అయి ఉండొచ్చు. బట్ అవన్నీ మీరేం ప్లాన్ చేయలేదు కదా, ఇలాగే జరగాలని మీరేం స్క్రిప్ట్ రాయలేదు కదా. అదంతా అలా జరిగిపోయింది. రైట్ నౌ వాట్ యు ఆర్ ఈజ్ వాట్ యు ఆర్. ఈ వాట్ యు ఆర్లో వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ లైకింగ్ యూ ద వే యు ఆర్, అది మీరు ఈరోజు రాయాల్సింది. అంటే ఈజ్ దేర్ వన్ ఆస్పెక్ట్ ఇన్ యూ దట్ యు రియలీ డోంట్ లైక్? ఈ ఆస్పెక్ట్స్ని తీసేయమని ఈరోజు అమ్మవారిని ప్రే చేసి ఏదైతే మిగిలిపోతుందో అవి తీసేసిన తర్వాత దాన్ని మీరు పూర్తిగా యాక్సెప్ట్ చేసి ఐఎమ్ హ్యాపీ, నాకు ఇలాంటి పర్సనాలిటీ, ఇలాంటి ఇంటలెక్ట్, ఇలాంటి బాడీ, ఇలాంటి హెల్త్ ఇచ్చిన అమ్మవారు ఏదో ఒక రీజన్కి నాకు ఇచ్చారు. ఆ రీజన్ ఏంటో నేను తెలుసుకుని మూవ్ అవుతాను. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ మోర్. నాలో ఏదైతే నాకు నచ్చదో అవి ఏంటో రాసుకుని టుడే వీ ప్రే అమ్మవారు టు రిమూవ్ దట్ సో దట్ వీ కెన్ మూవ్ టువర్డ్స్ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కంపాషన్. మనకి మనం నచ్చాలి ముందు. అప్పుడే మనం ఒక గుడికి వెళ్ళి అమ్మవారి ముందుగానే అయ్యవారి ముందుగానే నించుని ప్రే చేసేటప్పుడు ఈ నేనేంటి ఇలా ఉన్నాను, నేను ఎందుకు రైజ్ అవ్వలేకపోతున్నాను అనే ఆ చిరాకు, ఆ చికాకు అవి తగ్గుతూ ఉంటే ఉపాసన వైపు ఆ హార్ట్లెస్నెస్, అక్కడ స్వామి ముందు మమేకం అయిపోవడం మీద మన మైండ్ ఎక్కువ ఫోకస్ చేయగలుగుతుంది. దీనికి చాలా అదర్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మీరు మామూలుగా మోడర్న్ సైన్సెస్, సైకాలజీ ఇవన్నీ చూడండి. సెల్ఫ్ లవ్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ రీజన్స్. అది కనుక ఉంటే ఆల్మోస్ట్ స్ట్రెస్ అనేది జీరో అయిపోతుంది. సో మీకు ఎన్నో హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మెంటల్ ఎయిల్మెంట్స్, ఫిజికల్ ఎయిల్మెంట్స్, మీకు రాబోతున్న డిసీజెస్ అన్నిటినీ కూడా తీసేయగలిగే శక్తి ఈ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కంపాషన్కి ఉంది. అలా అని చెప్పి దిస్ షుడ్ నాట్ ఫ్యూయల్ యువర్ ఈగో. అంటే ఈ సెల్ఫ్ లవ్ అనేది ఇట్ షుడ్ నాట్ గో ఇన్ అ డైరెక్షన్ వేర్ యూ ఫీల్ అరే ఐ ఆమ్ ద బెస్ట్. అది కాదు ఇక్కడ పర్పస్. సో ఒక థిన్ బ్యాలెన్స్ ఉంది, అది అమ్మవారు ఇస్తారు. దాని గురించి మీరు వరీ అవ్వద్దు. ఒక్క 10 నిమిషాలు జస్ట్ ఫోకస్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్ టుడే. ఓం శ్రీ గురుభ్యో నమః.